టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కాలజ్ఞానం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. కాలం ఈశ్వర స్వరూపం అని అంటూ ఉంటారు. అనంతమైనది, అద్భుతమైనది, అద్వితీయమైనది కాలం. కాలం గురించి జ్ఞానం తెలుసుకోవటం ప్రతి ఒక్కరి కర్తవ్యం. అయితే ఈ కాలజ్ఞానానికి సంబంధించిన వివరణ సశాస్త్రీయంగా మన ఋషులు మునులు ఎంతో అద్భుతంగా అందించారు. ఆ క్రమంలోనే కొన్ని వందల సంవత్సరాల క్రితం శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సంబంధించి అద్భుతమైన జ్ఞానాన్ని మనందరికీ అందించారు. అందులో నిగూఢంగా ఎవరికీ తెలియని కొన్ని రహస్యాలను ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ తెలిపే ప్రయత్నం చేస్తుంది బిగ్ టీవీ. మరి వాటికి సంబంధించి చక్కటి విషయాలు మనందరికీ కూడా తెలియచేయడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. కొన్ని దశాబ్దాల కాలంగా కూడా సంఖ్యాశాస్త్రంలో, ప్రశ్నశాస్త్రంలో మంచి ప్రావీణ్యం సంపాదించిన వారు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఉపాసకులు శ్రీ కృష్ణమాచారి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. జై వీరబ్రహ్మ జై గోవిందబంబజీ. నమస్కారం గురుగారు. మనం గమనిస్తే కూడా ప్రస్తుతం సమాజంలో ఉన్న వాతావరణ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే సామాజిక పరిస్థితులకు సంబంధించి ఇప్పుడు ఎలా ఉంది, ఈ పరిస్థితిని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ముందే సూచించారా? ఆ వివరాలు. ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్ధమానాలు తెలియజేసే జ్యోతిషాస్త్రమే అద్భుతమైతే ఓ వ్యక్తి, ఓ వ్యవస్థ, ఓ రాష్ట్రం, ఓ దేశం యావత్ ప్రపంచ భవితను ముందుగానే ఊహిస్తే కాలచక్రంతో సహా వివరించగలిగినటువంటి అద్భుతమైనటువంటి అవతార పురుషులు యోగి పుంగవులు జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అందుకే కాబోలు ప్రపంచంలో ఏ వింత జరిగినా, విచిత్రం సంభవించిన, ప్రకృతి విలయ తాండవం చేసిన గురుదేవుల యొక్క కాలజ్ఞానాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాం. అప్పుడే చెప్పిన బ్రహ్మంగారు అంటూ ఉంటాం. బ్రహ్మంగారి కాలజ్ఞానం మళ్ళీ నిజమైందని మనం భావన చేస్తూ ఉంటాం. శ్రీ గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో వర్ధమాన ప్రపంచంలోని నవీన నాగరికతలో ఉన్నటువంటి ఈ వ్యక్తి యొక్క సమాజంలోని కొత్త పోకడలు, ఈ సృష్టిలో, ఈ ఋతువుల్లో, ఈ వాతావరణంలో చోటు చేసుకుంటున్నటువంటి మార్పులు, వీటన్నిటి గురించి కూడా అద్వితీయంగా తెలియజేసి ఉంది సాంద్ర సింధువేదమైనటువంటి కాలజ్ఞానం. దానికి అనుగుణంగానే మనిషి యొక్క దైనందిన జీవితంలో ఈ మార్పులన్నీ చోటు చేసుకున్నాయి. మనకు తెలియకుండానే కలిమాయా శక్తి వల్ల, ఇతర గ్రహాల యొక్క ప్రభావం వల్ల, లేక సాంద్ర సింధువేదం చెప్పినటువంటి కాలజ్ఞానం యొక్క ప్రభావం వల్ల నిజంగానే మనిషి యొక్క దైనందిన జీవితంలో ఈ విధమైనటువంటి విచిత్రవంతమైన పోకడలు చోటు చేసుకుంటూ ఉన్నాయని చెప్పాలి. కాలజ్ఞానం వీటిని సవివరంగా వివరించి ఉంది కూడా. గురువుగారు, మనం గమనిస్తే కూడా కాలజ్ఞానంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన కొన్ని విషయాల్లో చెప్తూ ఉంటారు ఏంటంటే, కొత్త కొత్త దేవుళ్ళు పుట్టుకొస్తారు అని. ఇప్పుడు దైవం అనేది సనాతనమైనది, ఎప్పుడూ ఉండేది, ఈ కొత్తగా రావటం ఏంటి? కలియుగంలో 5,000 గడిచినటువంటి మీదట గురుదేవులు కాలజ్ఞానంలో జరగబోయేటువంటి అద్భుతమైనటువంటి విషయాల గురించి చెప్పారు. వీటిలో ఒక మాట, దైవము పేర ప్రజల సొమ్మే దోచేరయ్య, దొంగ భక్తులు అధికమయ్యేరు, వేషాల పేరుతో మోసాలు అధికమయ్యేను, పాపపుణ్యములంటే తెలియకుండా పోయేను, ఉల్లిగడ్డలకు సైతం ఉపదేశమిచ్చేటి కళ్ళ గురువులు ఇలలో పుడతారయ, వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం, దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం, అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అనుకుంటున్నటువంటి ఈ గురు పరంపరకి మొత్తానికి మూలమై ఉన్నటువంటి మొట్టమొదటి జగద్గురువు ఈ సృష్టిలో కృష్ణ పరబ్రహ్మ. వారి తర్వాత ఆదిశంకరాచార్యుల వారి దగ్గర నుండి ద్వైత, అద్వైత, విశిష్ట అద్వైతాల నుంచి సనాతనంగా గురువుల్ని మనం గౌరవించటం, గురు పరంపరలో మనం ఉండటం మన దైనందిన జీవితం. కానీ ఈ మధ్యకాలంలో చూడండి, ఉల్లిగడ్డలకు సైతం ఉపదేశం ఇచ్చేటి కళ్ళ గురువులు ఇలలో పుట్టేరయ్య. వినడానికే చాలా విచిత్రంగా అనిపిస్తుంది అసలు. ఎవరికి పడితే వారికి మఠం, ఎవరు పడితే వారు పీఠాధిపతి, ఎవరు పడితే వారు మఠాధిపతులు. గురు పరంపర ఏమిటో కూడా అర్థం కాదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే
భారతదేశంలో శంకరాచార్యుల వారు షణ్మతా స్థాపనాచార్య. ఎవరిని దేవుడిగా స్వీకరించాలి, ఎవరు మాత్రం దేవతా స్వరూపంగా దేవుళ్ళుగా కొలవాలన్నటువంటి విచిత్రవంతమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వారు ఒక మాట చెప్పారు. గణానాంత్వా గణపతి, గణములకు అన్నింటికి మూలై ఉన్నటువంటి వాడు గణపతి. గణపతిని దేవతా స్వరూపంగా కొలవటం ఒక విశిష్టవంతమైన పద్ధతి. దేవసేనగా పిలువబడ్డటువంటి షణ్ముఖుడిని, సుబ్రహ్మణ్యుడిని దేవతా స్వరూపంగా మనం ఆరాధన చేస్తాం. సృష్టి స్థితి లయకారకుడైనటువంటి పరమేశ్వరుడు కూడా దేవుడు. ఈ సృష్టిని నడిపేటువంటి విష్ణువు కూడా దేవుడు. కేవలం వీళ్ళిద్దరూ ఉంటే కాదు, సరిపోదు. అమ్మవారి యొక్క శక్తి స్వరూపం ఉండాలి. ఆవిడ కాళిక అవ్వచ్చు, శక్తి అవ్వచ్చు, జగన్మాత అవ్వచ్చు, ఆవిడ కూడా దేవతా స్వరూపం. వీళ్ళందరూ కాకుండా సనాతనంగా మనం చూసుకుంటే సూర్య భగవానుడు సైతం భగవత్ స్వరూపంగా చెప్పారు. ఎందుకు? మనకు సైంటిఫిక్గా విజ్ఞాన శాస్త్రం ఏం చెప్తుంది? ఫోటోసింథసిస్ అనేటువంటి ప్రక్రియ ద్వారా సూర్యునిలో ఉన్నటువంటి ఆ విశేషవంతమైనటువంటి కిరణాల్లో ఉన్న శక్తి, మొక్కల్లో ఉన్నటువంటి పత్రహరితం, కిరణజన్య సంయోగ క్రియ జరిగి ఈ సృష్టిలోని 84 లక్షల చరాచర జీవకోటికి ఆహారాన్ని అందజేస్తున్నటువంటి వ్యవస్థ ఏదైనా ఉంది అంటే కిరణజన్య సంయోగ క్రియ. ఎలా జరుగుతుంది? సూర్యభగవానుడిలాగా జరుగుతుంది. ఆయన అనుగ్రహం వల్ల జరుగుతుంది. అందుకే ఆ సర్వేశ్వర స్వరూపంలో ఉన్నటువంటి భగవంతుడే అన్నీ చేస్తున్నాడు, కానీ మనం కొత్తగా చేసింది ఏం లేదు. మీ అందరికీ తెలియనటువంటి మరో కొత్త అంశాన్ని చెప్తాను. భారతదేశంలో ఈనాటికి కూడా 264 రకాలైన మతాలు ఉన్నాయి. అవును. 264 మతాల్లో నేను చెప్పినటువంటి ఇవి కాక నక్షత్రం మాత్రమే దేవుడు అనుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చూస్తే రాయి మాత్రమే దేవుడు అనుకునేటువంటి వాళ్ళు, ఇవి తప్ప ఏదీ లేదని మూర్ఖులుగా ఛాందసవాదులు ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్క పదార్థానికి సంబంధించి ఆ లోకం కూడా ఏర్పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. అంతెందుకు, ఈ మధ్యకాలంలో ఈ దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ఓ వ్యక్తి కైలాస పర్వతాన్ని సృష్టించారంటున్నాడు. కొత్త దేశానికి వాళ్ళంతా వలస పెట్టిపోయారు. అవసరమైతే చంద్రయాన్ 2, 3, 4 ద్వారా చంద్రుడి మీదో, మార్స్ మీదో, వేరే గ్రహం మీద కూడా మేము నివసించేటువంటి ప్రయత్నం చేస్తామంటున్నారు. భగవంతుడు దశావతార మూర్తి రూపంలో మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, శ్రీకృష్ణ రాబోయే కల్కి అవతారాలని ఈ భూమి మీద వస్తాయి. ఇదే పృథ్వీ మీద భగవంతుడు సైతం ఇదే భూమి మీద ఉద్భవిస్తే ఇక్కడ చోటు లేదన్నట్టు ఎక్కడికో మేము ఒక ద్వీపానికి వెళతాం, చంద్రయాన్లో చంద్రుడి మీద ప్రయాణం చేస్తాం, లేదా అంగారకుడి మీద వాతావరణం సరిగ్గా ఉంటే అక్కడ కూడా మఠాలు పీఠాలు పెట్టుకొని భగవంతుని ఆరాధిస్తామనే వాళ్ళు ఎక్కువైపోయారు. పిల్లి గడ్డలకు సైతం ఉపదేశం ఇచ్చేటి కళ్ళ గురువులు ఇళ్లలో అధికమయ్యేరు. ప్రతి విషయంలో నకిలీలు ఏర్పడ్డాయి. పోలీసుల్లో నకిలీలు ఉన్నారు. వైద్య విద్య చదువుకున్నటువంటి డాక్టర్లలో నకిలీలు ఉంటున్నారు. ఇంజనీర్లలో నకిలీలు అవుతున్నారు. మీడియాలో నకిలీ రిపోర్టర్లు ఏర్పడుతున్నారు. జ్యోతిష్యుల్లో నకిలీలు ఉన్నారు. స్వామీజీల్లో కూడా నకిలీలు ఏర్పడ్డారు. మరి వాస్తవాన్ని ఎలా తెలుసుకోవాలి? అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. అసలు గురు పరంపరే లేనివాడు స్వామీజీ ఏమిటి? వాడు చెప్పేది సిద్ధాంతం ఏమిటి? భగవతత్వాన్ని, ఒక భగవద్గీత వచ్చిందంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవ అవకా పాండవైత్యైవ కిమకుర్వత సంజయ అంటూ కళ్ళు లేనటువంటి ధృతరాష్ట్రుడు సంజయుని అడిగితే ఎక్కడో ధర్మభూమి అయినటువంటి కురుక్షేత్రంలో జరిగే ప్రతి అంశాన్ని సంజయుడు చెప్పాడు. ఈ సందర్భంలో చాలామంది అన్నారు భగవద్గీత ఉద్భవించడానికి గల గొప్ప కారణం ఏంటంటే అంత పెద్ద కురుక్షేత్రం జరిగితే ఈనాడు వేదాలకి, ఉపనిషత్తులకి, బ్రహ్మ విద్య, యోగశాస్త్రాలకి మూలమై ఉన్నటువంటి రూపంలోని ఒక భగవద్గీత ఉద్భవించడానికి, ఆ గొప్ప శాస్త్రం రావడానికి అంత గొప్ప ప్రక్రియ అర్థమైంది. అటువంటి భగవద్గీతకు వక్ర భాషల భగవద్గీత పేరుతో 4వ సిద్ధాంతం, 3వ సిద్ధాంతం, 5వ సిద్ధాంతం, 10వ సిద్ధాంతం భగవద్గీతను మనం రాస్తాం. వాటి పేర్లతో ప్రజలు లేరా? వీటిని చదువుకోవట్లేదా? ఇంకో ముఖ్యమైన అంశం, శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుబాహం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం. నిశాచరాలు ఏవి? రాక్షస స్వరూపాలు, ఇలాంటివన్నీ కూడా. ఆజానుబాహుడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభు 21 అడుగులు ఉండేవాడట. పురాణాల ఇతిహాసాలు ఆయన గురించి వర్ణించే ఈ విధంగా. అటువంటి శ్రీరామచంద్ర ప్రభువుని దశకంఠుడైనటువంటి రావణుని చంపేశాడంటే రాముడు అధర్మపరుడని చెప్పే రామాయణాలను చదువుతున్నటువంటి దుస్థితిలో మనం ఉన్నాం. రామసేతు నిర్మాణం, నాసా లాంటి ఖగోళ అంతరిక్ష పరీక్షలు చేస్తున్నటువంటి వాళ్ళకి రామసేతు నిర్మాణం కనపడుతూ ఉంటే వాళ్ళు ప్రపంచానికి ఇదిగో ఇక్కడ రామసేతు నిర్మాణం ఉంది అంటే అదే తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యక్తులు, తమిళనాడుకు సంబంధించిన కొన్ని మత ప్రచారకులు ఇది రామసేతు కాదంటున్నారు. ద్వారకా నగరం సముద్ర అంతర్గర్భంలో ఉంది. ఈ 21వ శతాబ్దంలో ఈ దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి వర్యులు అక్కడికి వెళ్ళి ఆ ద్వారకా నగరాన్ని సందర్శించి ఇదిగో ద్వారక ఉంది, కృష్ణుడు పరిపాలన చేశాడు, ఇదే పృథ్వీ మీద అటువంటి మహోన్నతమైన పురుషుడు జన్మించాడంటే నమ్మలేని దుస్థితిలో మనం ఉన్నాం. ఎన్నో వందల వేల సంవత్సరాల క్రితం అయోధ్య రామజన్మభూమిలో ఇదిగో ఇక్కడే రాముడు ఉద్భవించాడు, ఇక్కడే రామచంద్ర ప్రభుల వారి యొక్క జన్మదినం జరిగింది, లేకపోతే జన్మస్థానం ఇదే అంటే మసీదులు 400-300 సంవత్సరాల క్రితం, 500 సంవత్సరాల క్రితం ఎవడో కడితే ఈ భూభాగం మాదనేటువంటి ఛాందసవాదులు ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఎన్ని కలిమాయ శక్తులు, గురు పరంపర లేని వాళ్ళని, అసలు ఏమీ తెలియనటువంటి వాళ్ళని గురువులుగా స్వీకరిస్తున్నటువంటి అమాయకులైనటువంటి ప్రజలది సనాతనమైనటువంటిది, నిత్య నూతనమైనటువంటిది, భూత భవిత వర్ధమానాల్లో ఎన్నటికీ చెడని పదార్థమే భగవతత్వం. దీన్ని అర్థం చేసుకోలేక పరమతాలకు సంబంధించినటువంటి స్థితిగతుల్లో సనాతన ధర్మం ఏం చేస్తుంది? ఈరోజు ఉగాది పండుగ వచ్చింది, షడ్రుష సంపేతమైనటువంటి ఉగాది పచ్చడి తీసుకొని ఉపవసించో భగవద్ధ్యానం చేసుకోమని చెప్తుంది. కానీ కొన్ని మతాలు, కొన్ని ఛాందసవాద శక్తులు హిందుత్వంలో కూడా వచ్చి మతాన్ని కల్తీ చేస్తూ ఏం చేస్తున్నాయి తెలుసా? ఇదిగో ఇక్కడ అమ్మవారు వెలిసింది, లేకపోతే ఈ దేవతా స్వరూపం వెలిచింది, ఈ అమ్మకు పొట్టేలను దున్నను బలివ్వండి, మద్యపానాన్ని తీసుకోండి, ధూమపానం చెయ్యండి, మాంసాహారాన్ని భక్షించండి, ఇదా సనాతనమైన ధర్మం? నాకు ఒక డౌట్ గురువు గారు, ఇప్పుడు తినకూడని పదార్థాలు, సేవించని పదార్థాలు భగవంతుడే మనకు ఎందుకు సృష్టించారు? ఇప్పుడు మనం చూస్తే కాలభైరవుడికి కూడా మద్యపానం సమర్పిస్తూ ఉంటారు, అలాగే అమావాస్య పూట కూడా మద్య హారతి కూడా ఇస్తూ ఉంటారు ఉగ్రదేవతలకు కూడా. అంటే అలా ఎందుకు అంత తామసిక లక్షణాలు పెంపొందించే ఆచారాలు ఎందుకంటారు? భగవతత్వం ఎప్పుడు కూడా భక్తుడు ఫలమైన, పత్రమైన, తోయమైన, పుష్పమైన, తుదకు ఉదకం జలం ఇచ్చిన భగవంతుడు ఏదైనా స్వీకరిస్తానని చెప్పాడు. ఒకానొక సందర్భంలో మీరు చెప్పినట్టుగానే ఒక గొప్ప భక్తుడు వేటాడుతూ వెళ్ళాడు. భగవంతుని పూజించేటువంటి తనకి భగవంతుడికి ఏదైనా నివేదన చేద్దామనిపించింది. తాను 100% మాంసాహారి, ఒక బోయవాడు అనుకున్నాం, ఒక వేటగాడు అనుకున్నాం. ఆయన భగవత్ స్వరూపమైనటువంటి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి తాను వేటాడినటువంటి మాంసాన్ని, అంటే తనకి వాడికి తెలీదు, ఏదో పెట్టాలి అన్న ఆతృత, అందులో భగవంతుడి యొక్క భక్తి తత్వమే ఉంది తప్ప వేరొక అన్యమైనటువంటి విషయం ఏమి లేదు. అక్కడ భగవంతుడికి అర్పించాడు. అప్పుడు ఆ శివుడి కంటిలో నుండి నీరు వచ్చింది. అయ్యో శివా, నీ కంటికి నీరు వచ్చిందా అని చూస్తే కన్ను లేదు. ఓ నీకు కన్ను లేదు కాబట్టి బాధపడుతున్నావని నాకు కన్ను ఇస్తానన్నాడు. నాకు కన్ను ఇస్తానన్నాడు. ఒక కన్ను తీసి పెట్టాడు. ఇంకో కంటి నుండి మళ్ళీ నీరు రావటం మొదలుపెట్టింది. ఇంకో కన్ను కూడా లేదా నీకు, నాకు కన్ను ఇస్తానని చెప్పాడు. అటువంటి విశేషవంతమైనటువంటి భక్తుడు ఎప్పుడో మాంసం పెట్టాడు, కళ్ళిచ్చాడు, త్యాగం చేశాడు, మరొకటి చేశాడు అన్నటువంటి దృష్టాంతాలను పట్టుకొని 84 లక్షల చరాచర జీవకోటిలో ప్రతి జీవి కూడా తనకు పిల్లలే అనుకునేటువంటి భగవతత్వాలు ఎప్పుడూ కూడా ఈ తామసికమైనటువంటి పనులని ప్రోత్సహించవు. కామాఖ్యకు వెళ్ళి పంచబలిని చేయమని, భైరవుడికి మద్యాన్ని పోయమని చెప్పలేదు. మరి ఆ ఆచారం ఎందుకు వచ్చిందంటే, జీవితంలో మనం కొన్ని పనులు మనం చేస్తుంటాం. బయటికి వెళ్ళేటప్పుడు చెప్పులు ధరిస్తాం. ఎందుకు?
భోజనం చేసేటప్పుడు ధరిస్తున్నామా? ధరించే ప్రబుద్ధులు కొంతమంది ఉంటారు, వాళ్ళ గురించి మనం మాట్లాడుకోం. కొన్ని రకాలైనటువంటి అనుచితమైనటువంటి పనులని కూడా భగవంతుడే కాదు మనిషి కూడా చేస్తుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, మలాన్ని విసర్జించటం, మూత్రాన్ని విసర్జించటం, ఇవన్నీ బాలుడుగా ఉన్నటువంటి ప్రతి మనిషి చేస్తున్నటువంటి సందర్భంలో తల్లి ఉపచారాలు చేసి ఆ వ్యక్తిని సంస్కరింపజేస్తుంది. కానీ ఎల్లప్పుడూ అలాగే చేస్తాడా? భైరవుడో, కాలభైరవుడో, వీరభద్రుడో ఒక దక్షయజ్ఞం కోసమో బ్రహ్మ యొక్క విశేషవంతమైనటువంటి స్థితిని కోపించినటువంటి సందర్భంలోనూ వికృతమైనటువంటి చేష్టలు చేసి ఉండొచ్చు. మహాస్వరూపినైనటువంటి దుర్గ మహిషాసుర మర్దినిగా అవతారాన్ని ఎత్తి ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో తీక్షణమైనటువంటి రక్తబీజుడి యొక్క రుధిరాన్ని అమ్మ తాగి ఉండొచ్చు. కానీ రోజు తాగుతానని తాను చెప్పలేదు, రోజు ఇవ్వమని భైరవుడు చెప్పలేదు. కానీ మీరన్నటువంటి ఈ తామసికమైనటువంటి భావనల చేత ఆ దేవతా స్వరూపాలని కూడా, తాంత్రిక విధానాలని, క్షుద్ర విధానాలని, దైవాన్ని కూడా అపహాస్యం చేసేటువంటి పూజలు జరుగుతున్నాయి. వీటి గురించి గురుదేవులు కాలజ్ఞానంలో చెప్పబడి ఉంది. ఇది అవైదికం. వైదిక సంస్కారాల్లో ఇది ఎప్పుడూ కూడా లేదు. అందుకే 400 సంవత్సరాల క్రితం విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఒకరోజు పోలేరు అమ్మవారి యొక్క జాతర జరుగుతుంటే అందరూ కలిసి జంతువుల్ని బలివ్వటం మొదలుపెట్టారు. స్వామివారు కాసేపు ఆగిపోమన్నారు. ఆగిపోతే నిన్ను బలి తీసుకుంటుందయ్యా, ఆ విశేషవంతమైన శక్తి స్వరూపమైన పోలేరమ్మ ముందు మనం ఆగలేమయ్యా, జంతువుల్ని బలి ఇచ్చి తీరవలసిందేనన్నారు. గురుదేవులు అన్నారు, అలా ఏం కాదయ్యా, అలాగే ఏదైనా చెడు జరిగితే దాన్ని నేనే తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను, మీ మీదికి అమ్మవారి యొక్క శక్తి ప్రసరింపకుండా చేస్తానని చెప్పారు. ఇప్పుడైతే అగ్గిపెట్టెలు ఉన్నాయి, లైటర్స్ ఉన్నాయి. గతంలో నిప్పు వెలిగించాలంటే చెకుముకి రాళ్ళని 2 ఉండేవి. ఆ చెకుముకి రాళ్ళని రెండింటిని రాపాడిస్తే దాని నుంచి నిప్పు వచ్చేది. పక్కనే ఉన్నటువంటి మునసబు గారు చుట్ట తీసుకున్నారు వెలిగించుకోవడానికి, ఆ చెకుముకి రాయి పని చేయట్లేదు. వెంటనే గురుదేవులు ఆజ్ఞాపించి, అమ్మా పోలేరమ్మ, ఒక్కసారి నువ్వు ఇలాగా పెదకాపు గారికి నిప్పు తీసుకురమ్మంటే కుంపటి నిండా ఉన్నటువంటి జ్వాలని అగ్నిని పట్టుకొని నడుచుకుంటూ వచ్చింది పోలేరమ్మ. సో ఇవన్నీ కూడా మూఢాచారాలని సంస్కరింపడానికి స్వామివారు ఎప్పుడో చెప్పారు. తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఆరాధన చేస్తున్నాం తప్ప ఇది అవైదికం. గురుగారు, ఈరోజు కాలజ్ఞానం విభాగంలో భాగంగా ఏ రాజకీయ నాయకుల యొక్క భవిష్యత్తుని మీరు చెప్పబోతున్నారు? ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఒక అద్భుతమైనటువంటి ప్రత్యేకత ఉంది. తెలుగు అయినప్పటికీ కూడా కొత్త మాండలికం, ఉర్దూతో కలిసి ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి వాక్యాలని, పదాలని మార్చగలిగినటువంటి పరిస్థితి ఉన్నటువంటి కొత్త రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకంతో పాటు తెలంగాణకు సంబంధించినటువంటి సమీపమైన భవిష్యత్తులో జరగబోయే ఒక ముఖ్యమైనటువంటి అంశం, తెలంగాణ రాష్ట్ర రాజధాని మారనుందా? ఈ అద్భుతమైనటువంటి విషయాన్ని గురించి కూడా గురుదేవుల యొక్క కాలజ్ఞానం, సాంద్ర సింధు వేదం కాలజ్ఞానం నుంచి తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా మొట్టమొదట మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకంలో రసయోగం నడుస్తుందని గతంలో చెప్తాం. వర్ధమాన ప్రపంచంలో వారు ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నారు. సమీపమైన భవిష్యత్తులో ఏం జరగబోతుందన్న విషయాన్ని చూద్దాం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమః. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి ఒక ముఖ్యమైనటువంటి నిబంధనను కూడా ముందుగానే నేను చెప్తున్నాను. మనం ప్రశ్న వేసినప్పుడు రాహు సంఖ్య అయినటువంటి 4, కేతు సంఖ్య అయినటువంటి 7 గనక వస్తే ఇవి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తాయి. కేతు సంఖ్య 7 వచ్చినా పర్వాలేదు, కానీ రాహు సంఖ్య 4 వస్తే కొన్ని ప్రతికూలవంతమైన ఇబ్బందులు ఉండబోతున్నాయని అర్థం. ఇక వేరే ఏ అంకె వచ్చినప్పటికీ కూడా వాటికి సంబంధించినటువంటి ప్రభావాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. కానీ ఎటువంటి పరిస్థితుల్లో రాహు సంఖ్య అయినటువంటి 4 కానీ కేతు సంఖ్య అయినటువంటి 7 కానీ రాకూడదు. 7 వచ్చినా కొన్ని విషయాలకు పర్వాలేదు, కానీ రాహు సంఖ్య అయినటువంటి 4 వస్తే మాత్రం కొన్ని విపత్కరమైన ఇబ్బందులు, ప్రతిబంధకాలు ఉంటాయని ప్రశ్నాశాస్త్రం చెప్తుంది. రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకంలో మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులుగా తెలంగాణ రాష్ట్రానికి వారు ఉన్నారు.
సమీపమైన భవిష్యత్తులో ఏం జరగబోతుందో మనం చూద్దాం. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. వచ్చినటువంటి ఫలితం 5. ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. బుధుడు అంటే అర్థం అమాత్యుడు, వారసుడు, కుమారుడు, భవిష్యత్తు, ఇలాంటి పర్యాయ పదాలని మనం వాడతాం. తెలంగాణ ప్రభుత్వం అస్థిరపడుతుందనో, వారి యొక్క జాతకంలో ఏవో ఇబ్బందులు ఉన్నాయనో ఎవరో చెబుతూ ఉన్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం సుస్థిరంగానే ఉండబోతుంది. వారి యొక్క జాతకంలో అద్భుతమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి. సమీపమైనటువంటి భవిష్యత్తు బాగుంది. మంత్రి, అమాత్యుడు, ఉత్కృష్టవంతమైనటువంటి అమాత్య స్థానానికి వారు దగ్గరగానే ఉంటారు, లేదా అదే స్థానంలో వాళ్ళు కొనసాగే అవకాశం ఉంది. మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సమీపమైనటువంటి భవిష్యత్తులో ఈ 5 సంవత్సరాల కాలం వారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి, లేదా కాంగ్రెస్ పార్టీకి నేతృత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం యథావిధిగా కొనసాగేటువంటి అవకాశం ఉండటంతో పాటు 5 సంవత్సరాల అనంతరం రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకాన్ని అనుసరించి కొత్త మార్పులు చేర్పులు, భవిష్యత్తుకు సంబంధించిన ఒక ఉత్కృష్టవంతమైనటువంటి నిర్ణయం తీసుకోవటం, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకంలో సుస్పష్టంగా కనబడుతున్నాయి. మాన్యశ్రీ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో ఉండాలి. ప్రజలందరూ కూడా సుభిక్షంగా వర్ధిల్లాలని మేము కోరుకుంటున్నాం. ఇదే సందర్భంలో జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క మహోన్నతమైనటువంటి స్థితిగతుల్లో చెప్పినటువంటి మరో మాట, తెలంగాణకు సంబంధించినటువంటి చిహ్నాన్ని కొత్తగా తయారు చేయించే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి గారు. ఆ తెలంగాణకు సంబంధించినటువంటి చిహ్నం ఈ మధ్య మీడియాలో, సోషల్ మీడియాలో మనం చూస్తుంటాం. అన్నిట్లో కూడా మనకు కామన్గా కనిపించేటువంటి అంశం కాకతీయ కళా తోరణం. ఈ కాకతీయ కళా తోరణం అన్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి మండలికానికి, సంస్కృతికి, సంప్రదాయానికి విశేషవంతమైనటువంటి స్థితిగా ఉంటుంది. కాబట్టి కాకతీయ కళా తోరణం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన చిహ్నంలో ఉంటుంది. కొన్ని మార్పులు చేర్పులతో వాటిని వ్యవస్థీకృతం చేశారు. గురుదేవుల యొక్క కాలజ్ఞానానికి మాన్యశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ సందర్భానికి ఒక ముఖ్యమైనటువంటి లింక్ నేను చెప్తాను. కాకతీయ రుద్రమదేవి, ప్రతాపరుద్రుల వారి గురించి మనం ఎంతో ఉన్నాం. వారి శౌర్యం గురించి, దక్షిణ భారతదేశ వ్యాప్తంగా వారి యొక్క కాకతీయ సామ్రాజ్యం గురించి మనకెంతో తెలుసు. అటువంటి ప్రతాపరుద్రుల వారి యొక్క ఆత్మ శాపగ్రస్తమైనటువంటి ఫలితంగా ఆ శిథిలావాసాల్లో తిరుగుతుందని, శాప విమోచనమైనటువంటి ప్రతాపరుద్రుడు మళ్ళీ లేస్తాడని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానతత్వం. దీని ప్రకారంగా తెలంగాణ రాష్ట్రానికి ఓరుగల్లు పట్టణం, వరంగల్ పట్టణానికి సమీపమైనటువంటి రోజుల్లో ఓరుగల్లు, వరంగల్లుగా పిలువబడుతూ ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి ప్రాంతం సమీపమైనటువంటి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి మరో రాజధాని నగరం కాబోతుంది. వరంగల్. ఎస్, ఓరుగల్లు పట్టణం, వరంగల్గా పిలువబడినటువంటి కాకతీయ ప్రతాపరుద్రుడు, వారి యొక్క వంశీయులు పరిపాలన చేసినటువంటి అద్భుతమైనటువంటి ఈ గొప్ప దేశంలో, వారి యొక్క సామ్రాజ్యంలో, వారి యొక్క రాజధాని నగరమైనటువంటి అది ఏ శిథిలావస్థమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నాయో ఆ ఓరుగల్లు పట్టణం అన్నటువంటిది సమీపమైన భవిష్యత్తులో తెలంగాణకి మరో రాజధాని నగరంగా రాబోతుంది. దేశ కాలమాన పరిస్థితుల్లో ఏవైనా జరగచ్చు. హైదరాబాద్ యొక్క పరిస్థితిని అనుసరించి కొన్ని సమీపమైన భవిష్యత్తులో మార్పులు చేర్పులు ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి అద్భుతమైనటువంటి పరిస్థితుల్లో కొత్త రాజధానిగా ఓరుగల్లు పట్టణం రాబోతుంది. మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో 5 సంవత్సరాల పాటు సుస్థిరమైనటువంటి ప్రజా సంక్షేమ ప్రభుత్వం వెళ్ళి విరయాలని వారికి శుభాశీస్సులను కూడా తెలియజేస్తూ ఉన్నాను. తెలంగాణ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారు. రేవంత్ రెడ్డి గారి యొక్క భవిష్యత్తుకి ఎటువంటి ఢోకా లేదు. 5 సంవత్సరాల పర్యంతం వారు కొత్త నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది. వారి నేతృత్వంలో వారు తీసుకోబోయే నిర్ణయం
వారి భవిష్యత్తుకు సంబంధించి మరిన్ని ఉత్కృష్టవంతమైన యోగాలను ఇచ్చేటువంటి పరిస్థితి కూడా కొనసాగనుంది. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు కాల జ్ఞానానికి సంబంధించి ఎన్నో అపురూపమైన విషయాలను మీరంతా తెలుసుకున్నారు కదా. సో ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మరిన్ని ఆసక్తి వివరాలతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.